ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఈ ఉదయకాలం ముందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం చదువుకుందామా? పిల్లరా, ఉదయకాలాన్ని ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? దేవుడు ఈరోజు ఒక వాక్యంతో మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ మే నెల 26వ తారీఖున దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. 33వ కీర్తన 9వ వాక్యాన్ని చదువుదాం. 33వ కీర్తన 9వ వాక్యం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదని పెట్టలేరా, దేవుడు ఒక అద్భుతమైన మాట మనకు గుర్తు చేస్తున్నాడు. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం దాన్ని పెట్టలేరా, దేవుని మాట చాలా ఒక ఉన్నతమైనది. ఆయన మాట సెలవిస్తే ఆ ప్రకారమే జరుగుతుంది. ఈరోజు దేవుని జీవితంలో కూడా ఒక మాట సెలవు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఆ కార్యాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. దీన్ని పెట్టలేరా, నీవు ప్రార్థించగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు అడగలిగితే దేవుడు తప్పకుండా మాట సెలవిస్తాడు. ఆయన మాట సెలవిచ్చాడంటే తప్పే దేవుడు కాదు. దాన్ని పెట్టలేరా, ఈరోజు ఏ విషయంలో అనేకమైన దినముల నుండి నువ్వు ఎదురు చూస్తున్నావో, దేవుడు ఏ విషయంలో నీకు మాట ఇచ్చాడో ఆ మాట తప్పనిసరిగా జరుగుతుందని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఎప్పుడో దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడే, ఎప్పుడో దేవుడు ఆజ్ఞాపించాడే, ఇంకా కార్యాలు జరగట్లేదేంటి, ఇంకంతేనా అని అల్ప విశ్వాసం రానవద్దు. ఆయన మాట ఇచ్చాడంటే ఆ ప్రకారమే జరుగుతుంది. దీన్ని పెట్టలేరా, మనం విశ్వాసంతో ప్రార్థించాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు పరీక్ష పెడతాడు. ఎంతవరకు విశ్వాసం ఉంచుతామా, ఎంతవరకు నమ్మకంగా ఉండగలుగుతామా అని దేవుడు ప్రతీది చూస్తూ ఉంటాడు. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మీకు అదే నేను తెలియజేస్తున్నాను. ఎందుకు అనాలోచనతో ఉంటావు? దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన నెరవేర్చే దేవుడు. ధైర్యం కలిగి ఉండండి, ప్రార్థనలో ఉండండి, వాక్యములో ఉండండి. తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో ఆయన మాట సెలవిచ్చిన ప్రకారంగా ఆయన చేయబోతున్నాడు. కార్యాన్ని కూడా స్థిరపరచబోతున్నాడు. ఏ ఉదయ కాలం ముందు దేవుడు ఈ మాటల ద్వారా నేను బలపరచబోతున్నాడు. దేవుని పెట్టలేరా, కాబట్టి ఏ విషయంలో మరి భయం చెందకు, ఏ విషయంలో దిగులు పడద్దు. ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆయన మాట ఇచ్చిన ప్రతిదీ నెరవేరుస్తాడు. నీ జీవితంలో ప్రభు ఏ మాట ఇచ్చాడో గుర్తించుకో. ఆ మాట తప్పనిసరిగా ఈ సంవత్సరం దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఉద్యోగం లేక బాధపడుతున్నావా? దేవుడు మాట ఇచ్చాడు కదా, నీకు ఉద్యోగం ఇస్తానని తప్పనిసరిగా ఇస్తాడు. మరి నీ జీవితంలో ఆర్థికంగా నలుగుతున్నావా? అప్పులు పాలైపోయి చాలా బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు మాట ఇస్తున్నాడు. ఆయన మాట ఇచ్చినట్లుగా ఆ ప్రకారం జరుగుతుంది. ఆయన ఆజ్ఞాపించగా తప్పనిసరిగా ఆ కార్యాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ప్రియదని పెట్టలేరా, ఏ విషయంలో ఏ రకంగా నువ్వు నలుగుతున్నావో, బాధపడుతున్నావో దేవునికి సమస్తము తెలుసు. దేవుని జీవితంలో గొప్ప విడుదల చేయబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, దేవుని కార్యాన్ని పొందుకోండి. ఈ కొన్ని మాటలు దేవుడు మన ఎన్నికలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయ కాలం ముందు పరిశుద్ధుడైన దేవా, నీ కొందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా నీ బిడ్డ జీవితంలో చేయబోతున్నందుకు స్తోత్రాలు. వారి జీవితంలో ఏదైతే కొదుగుందో అయా తండ్రి, వారి జీవితంలో నెరవేర్చండి. బలహీనత వారికి స్వస్థతను దయచేయండి. దేవానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, వారి పరిధిలో ఏదైతే ప్రభా వారి జీవితంలో అయా తండ్రి కార్యం జరిగితే బాగుందనుకుంటున్నారో ఆ కార్యం ఏంటో ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి, అద్భుతం చేయండి, నీ కృపతో నింపండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇది ప్రభు ఉద్యోగం లేక ఎదురు చూస్తున్న బిడ్డలు, అయా తండ్రి ఆర్థికంగా నలుగుతున్న బిడ్డలు, వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, అయా తండ్రి ఇంకే పరిస్థితుల్లో నలుగుతున్నారో, అయా సమాధానం లేక, నెమ్మది లేక, భార్య భర్తల మధ్యలో జరుగుతున్న అయా ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి గొప్ప విజయాన్ని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, నీ కృపతో నింపండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఈ శ్రేష్టమైన సమయంలో మరొకసారి పాదల దగ్గరికి వచ్చాం. దీవించమని, ఆశీర్వదించమని ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించమండి, ఆశీర్వదించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.